అరెస్టు ఖాయమని గ్రహించినా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కడే పట్టుకోవాలని చూస్తున్నారు. తమిళనాడులో ఉన్న ఆర్జీవీని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నమోదైన కేసుల వివరాలు, కోర్టు తీర్పులను పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన అరెస్టుకు సహకరించాలని వారిని కోరబోతున్నారు. ఆర్జీవీ ఇంట్లోనే విచారణ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఇంటికి వచ్చారు. అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారని సిబ్బంది తెలియజేశారు. ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే తమకు తెలియదని చెప్పారు. అయితే పోలీసులు వారిని విచారించి ఆర్జీవీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కడే పట్టుకోవాలని చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఆర్జీవీకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? తమిళనాడులో ఉన్నారు అని చెప్పి మనకి సమాచారం అయితే అందుతుంది. డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఒక్కసారి ఏపీ పోలీసులకు రామ్ గోపాల్ వర్మ దొరికితే అసలు సినిమా మొదలవుతుంది. కానీ నేను దొరకను అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకు? రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీసులను తప్పించుకొని తిరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 111 సెక్షన్ చాలా కీలకమైనటువంటి విషయం. డెఫినెట్ గా కూడా అరెస్ట్ తప్ప, పోలీస్ స్టేషన్ కి వెళ్తే అరెస్ట్ తప్ప మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు అని ముందుగానే గ్రహించినటువంటి రామ్ గోపాల్ వర్మ పరుగు అంటూ పారిపోయాడు. మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి పారిపోయాడు? ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది తమ గెస్ట్ హౌస్లలో రామ్ గోపాల్ వర్మ దాచిపెట్టారు అని ఒకవైపు ప్రచారం జరుగుతున్నప్పటికీ అందులో వాస్తవం 50-50. కానీ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తను వాడేటటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్ ని కూడా రామ్ గోపాల్ వర్మ తన డెన్ లోనే పెట్టేసి వెళ్లిపోయాడు. తన డెన్ లోనే రామ్ గోపాల్ వర్మ మొబైల్ పెట్టి ఎక్కడికి వెళ్లారు అంటే, కొంతమంది కోయంబత్తూరు వెళ్లారు, మరికొంతమంది చెన్నైకి వెళ్లారు, లేకపోతే హైదరాబాద్ సిటీ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్తున్నప్పటికీ ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎవరెన్ని చేసినా సరే రామ్ గోపాల్ వర్మ మాత్రము తన మొబైల్ ఫోన్ లేకపోయినా ఏం లేకపోయినా తన వోడ్కా బాటల్ని పక్కనే పెట్టుకొని వోడ్కా తాగుతూ టీవీలలో వచ్చేటటువంటి వార్తలు ఏవైతే ఉంటాయో ఆ వార్తలు చూసుకుంటూ కూడా కాళ్ళ మీద కాళ్ళేసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఫ్యాక్ట్. కానీ అందరూ కూడా ఏమనుకుంటే రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారు, రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి తప్పించుకుంటున్నారు, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఏమి కాదు. తాను ఎక్కడున్నా సరే ఎవరికి దొరకకుండా అండర్ గ్రౌండ్ లో అయినా సరే, ఒక చిన్న రూమ్ లో పెట్టినా సరే వోడ్కా బాటిల్ పెట్టుకొని ఆ వోడ్కా బాటిల్ మందు తాగుతూ రామ్ గోపాల్ వర్మ
వచ్చే వార్తలన్నింటినీ కూడా ప్రశాంతంగా చూసుకుంటూ తన సైకలాజికల్ గా చేసేటటువంటి స్టైల్ ని నవ్వేదైతే ఉంటుందో అటువంటి నవ్వుకుంటూ ఉంటాడు తప్ప రాంగోపాల్ వర్మ అయితే ఈ విషయంలో మాత్రము పోలీసులకు దొరికి అక్కడి నుంచి మళ్ళీ వెళ్లిపోవడం అనేది మాత్రం 100% చాలా తక్కువగానే ఉంది. దొరకడం ఇప్పటికిప్పుడే రాంగోపాల్ పోలీసులకు దొరకడం అయితే బిగ్ క్వశ్చన్ మార్కే. అయితే మధు, రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఎలా వైవిధ్యం అయితే చూపిస్తారో అదే విధంగా ఆయన విచారణకి హాజరు కావడానికి కూడా పోలీసులకు అలాగే చుక్కలు చూపించేటట్లు కనిపిస్తున్నారు కదా. చుక్కలు మధ్యపాటు పోలీసులు చూపించేటటువంటి చుక్కలకి ఏం చేయాలో తెలియక చివరికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింది ఎవరు? రాంగోపాల్ వర్మ. అండర్ గ్రౌండ్ కి వెళ్ళిన రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేయాలి కాబట్టి తనకు అలవాటైనటువంటి పని ఓట్కా తాగడం. ఆ ఓట్కా తాగేటటువంటి పనిలోనే బిజీగా ఉన్నారు తప్ప ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఇంకా అతని దగ్గర లేదని చెప్పాలి. ఒకవేళ ఉంటే ఈ పార్టీకి అతను బయట ఉండేవాడు, పోలీసులతో మాట్లాడేవాడు, లేకపోతే మధ్యపాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు, లీగల్ గానీ ఏదో ఒక విధంగా తప్పించుకునేవాడు. కానీ ఏం చేయాలో తెలియక ఎలా తప్పించుకోవాలో తెలియక చివరికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి ఒక భయపడి వచ్చి అంటే పోలీసులను చూసి భయపడేటటువంటి వ్యక్తి నాకేమీ వద్దు ఎవరు వద్దు అనే విధంగా సైలెంట్ గా ఓట్గా తాకుంటూ తనకు ఉన్నటువంటి అలవాటు అలానే కొనసాగించాలని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెజెన్స్ అనేది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఆ మోడ్ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. క్రిమినల్ కేసెస్ లో కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. మాకున్న వెసులుబాటు ప్రకారము, లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లై వాళ్ళకు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము కూడా చూసుకోవాలి కాబట్టి మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయనకు ప్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు. ఆ బిజీ ఉన్న కారణం చేతనే ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అయితే ఇవ్వండి అని చెప్పేసి వేరే డేట్స్ మేము కోరడం జరిగింది.